అప్పు ప్రస్తుత కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఈ సమస్య వెంటాడుతూనే ఉన్నది. కొందరు తమ అక్కరల నిమిత్తము అప్పులను చేస్తుంటారు. మరికొందరైతే జల్సాలను చేయుటకు అప్పులను చేస్తూ ఉంటారు. తెలిసి అప్పు చేసినా తెలియక అప్పు చేసినా ఈ సమస్య మాత్రము ఎంతో మందిని బాధ పెడుతూ కొన్ని ప్రాణాలను కూడా బలి తీసుకున్నదని చెప్పక తప్పదు. ఈ అప్పుల ఊబిలో నుంచి కొందరైతే పోరాడి విడుదలను పొందుకున్నారు. కానీ మరికొందరైతే ఇప్పటికీ ఆ సమస్యలో వేదన చెందుతూనే ఉన్నారు. ఈ అప్పుల సమస్య కేవలం ఇప్పుడు కాలంలో ఉన్న వారిని మాత్రమే కాదు, అలనాడు బైబిల్ కాలంలో ఉన్న వారిని కూడా ఎంతగానో వేధించింది. అయితే వారు ఏ విధంగా ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడ్డారో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. యెషీ కుమారుడైన దావీదు ఫిలిస్తీన్ల శూరుడైన గొల్లియాతును చంపిన తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఉన్న స్త్రీలు దావీదును పొగుడుతూ పాటలను పాడతారు. అయితే ఈ పొగడ్తలతో కూడిన పాటలు సౌలు రాజుకి ఎంత మాత్రమునో ఇష్టం లేక దావీదును హతమార్చాలని విషపు చూపు చూస్తాడు. సౌలు రాజు తన ప్రాణమునకు హాని తలపెట్టాలని చూస్తున్న సంగతి దావీదు తెలుసుకుని అతడి యొద్ద నుంచి పారిపోయి అదుల్లాము గుహలోనికి వెళతాడు. ఈ సంగతిని తెలుసుకున్న దావీదు కుటుంబీకులు దావీదు యొద్దకు వచ్చి అతనితో చేరతారు. అంతేకాదు వీరితో పాటు ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానముగా ఉన్నవారు కూడా దావీదు యొద్దకు వచ్చారని మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనములలో మనం చూడవచ్చు. ప్రభునందు ప్రియులారా, దావీదు యొద్దకు అప్పులు చేసుకున్న వారు వచ్చారని లేఖనములో ఉన్నది. వాస్తవానికి దావీదు అప్పటికింకా రాజు కాలేదు. అసలు సౌలు రాజు చంపబోతుంటే దావీదే తప్పించుకుని కొండల వైపు పరిగెడుతున్నాడు. మరి ఇలాంటి పరిస్థితిలో దావీదు యొద్దకు అప్పులు చేసుకున్న వారు ఎందుకు వచ్చారు? పైగా వారు అప్పులు చేసుకుని దావీదు యొద్దకు వచ్చినప్పుడు దావీదు వారిని ఎంత మాత్రమును నెట్టివేయలేదు. అంటే దావీదు దేవుని యొక్క స్వాధీనములో ఉండి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాడు. దేవుడు వెళ్ళమన్న చోటకి వెళుతూ వద్దన్న చోటికి ఆగిపోయేటట్లుగా ఉన్నాడు. కనుకనే దావీదు కొండలలో గుహలలో పారిపోతూ దాక్కుని తిరుగుతూ ఉన్న యెహోవా మాత్రము అతడిని పోషిస్తూ శత్రువు చేతికి అప్పగించకుండా దావీదు ఎక్కడా కూడా చేయి చాచి అప్పు చేయకుండా అతడిని సంరక్షిస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు తన యొద్దకు ఎంతమంది వచ్చినా నాకే దిక్కులేక పోషించబడకుండా ఉంటే మీరు నా యొద్దకు వచ్చారేమిటని మాత్రం అనలేకపోయాడు. ఇదంతా తెలుసుకున్న వారు, అనగా అప్పుల చేత బాధపడుతున్న వారు భయంకరమైన పరిస్థితిలో దేవుడు దావీదుని ఏ విధంగా రక్షిస్తున్నాడో తెలుసుకుని దావీదుతో పాటు యెహోవా మార్గంలో నడవాలని దావీదు యొద్దకు వస్తారు. ఎందుకనగా దావీదు సమస్యలలో పరిష్కారం చూపుతున్న దేవుడు మా సమస్యలలో కూడా పరిష్కారం తప్పకుండా చూపుతాడని విశ్వాసంతో నమ్మి దావీదుతో పాటు యెహోవా మార్గంలో నడవటానికి వస్తారు.